పిండి జల్లించాలంటే కారు నడుపుతున్నావేంటి? త్వరగా కానీ. ఏదోలా జల్లిస్తున్నాం కదా, దీనికి ఎందుకు అంత విసుక్కుంటారు? ఓకే, మార్కెట్కా వచ్చేస్తాను. ఓకే సరే. బాలు ఏదో మాట్లాడినట్టున్నా, అదేంటో చెప్పు. ఏం వినపట్ల. అమ్మా. ఏంట్రా, ఇడ్లీ పెట్టమంటా? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. పని మీద ఉన్నాను కదా, మీ నాన్నతో చెప్పు. ఆయనతో చెప్పడం కుదరదమ్మా. మధ్యాహ్నం చికెన్ ఎప్పుడు చేయమంటావా? అయ్యో అది కాదమ్మా. పోనీ రొయ్యల పులుసు పెడతాలే. మో, నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంటే నువ్వు రొయ్యలు చికెన్ అంటావేంటి? ఏంట్రా నీ గోల? నేను లవ్ చేస్తున్నానమ్మా. ఓహో, ఒరే ఆ పిండి ఎంతసేపు జల్లిస్తావురా? త్వరగా తీసుకురా. మా, నీ కొడుకు లవ్ చేస్తాడని చెప్తుంటే పట్టించుకోవేంటి? ఒరే అలా ఒలకపోయికరా. అయ్యో అమ్మా, నేను ఒకటి మాట్లాడుతున్నాను ఇక్కడ. మాట్లాడుతున్నాడంట. వినపడిందిలే, చౌదరి గారికి ఇవ్వు. అమ్మా, అమ్మ ఎవరో చెప్పాననుకో, నువ్వు ఎగిరి గంతులేస్తావు. ఎవరేంటి? మన సుసి అమ్మా. ఎర్రగా బొర్రగా సేటింటికి వచ్చింది తనా? తను నన్ను లవ్ చేస్తోందమ్మా. ఏమండి, టీలో పంచదార సరిపోయిందా? అమ్మకేమన్నా చెవుడు వచ్చిందా ఏంటి? అసలు రియాక్షనే కనపడడం లేదు. మౌ, ఏంట్రా నువ్వు తాగుతున్నావు? ఆయన బీడ వేసుకున్నారుగా. మా, నేనెంతో ముఖ్యమైన విషయం చెప్తుంటే అలా వచ్చేసావేంటి? అరే చెప్పావు కదరా నువ్వు సుసి లవ్ చేసుకుంటున్నావని. అదే కదా, ఇంకేంటి? చౌదరి గారు, సూపర్ బిర్యానీ. బిర్యానీయా? అవును బాలు, నోరు ఊరుకోక నీకు సుశీకి ఇదని చౌదరి గారితో చెప్పాం. పొద్దున్నే ఎందుకన్నా వినిపించుకోకుండా మంచి బిర్యానీ పెట్టించారు. ఇంత చిన్న మ్యాటర్ చెప్పినందుకే బిర్యానీ పెట్టారే. మీ విషయం డీప్ గా చెప్పుంటే. నోరు మూసుకోండి, మీతో పనుంది చెప్తాను. మిగిలిందా లేదా వెళ్ళి చూసుకుంటా. ఏంటి శాంతి, చక్కగా ముస్తాబై ఒయ్యారంగా వెళ్తున్నావు? నాన్నతో చెప్తాను. 25 ఏళ్లుగా మీ నాన్నతో చెబుతూనే ఉన్నావుగా. ఫిగర్ అదిరిపోతుంది కదూ. ఒంటి నిండా సొగురుంచుకొని ఫిగర్ కావాల్సి వచ్చిందా ఏంటి? చౌదరి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. బాలు లవ్ చేస్తున్నాడు అబ్బా. ఆకుల పేరేంటి? ఇదిగో. ఏంటి? మన బాలు ఎమ్మెల్యే పెళ్లి చేసుకోపోయేది. లక్షణంగా ఉంది. రామ్మా, నీకేం కూరగాయలు కావాలి? నేను ఇస్తాను రా. అయ్యో ఇన్నొద్దమ్మా, నేను అంత డబ్బు తీసుకురాలేదు. నిన్ను డబ్బు ఎవరు అడిగారు? నువ్వు మా ఇంటి పిల్లవమ్మా. నీకేం కావాలన్నా తీసుకెళ్ళు. చౌదరి గారి భార్యకి నువ్వు వాళ్ళ ఇంటి కోడలు కాబోతున్నావు చాలా సంతోషపడుతుంది. నా బంగారు తల్లి, చల్లగా ఉండాలమ్మా. అమ్మడు, ఇదిగో పువ్వులు తీసుకో. థ్యాంక్ యూ. మా బాలుకి నువ్వు మంచి జోడి. నేను మంచి జోడి కాదా ఏంటి? కాకపోతే కొంచెం కలర్ తక్కువ. చూసి ఎక్కడ, నువ్వెక్కడ? మూసుకో. మూసుకునే ఉన్నాను కదా, ఎందుకలా ఎగురుతావు? సరే సరే, ఆల్ ది బెస్ట్. బాలు భద్రం. అలాగే బాగా చూసుకుంటాలే. మీ లవ్ మ్యాటర్ నాక నా కాళ్ళు చేతులు అస్సలు ఆడలేదక్క. దేవుడి మీద బాను చాలా మంచోడు. చేపలు తీసుకెళ్ళాక చేపలు మీకు లేని చేపలా అక్క. మీ పెళ్లికి నాకు జీన్స్ ప్యాంట్ తీస్తావు కాక? కాదు, షర్ట్ కూడా తీసిస్తాను. సొక్క మాత్రం వద్దకు అక్క. ఈ ఏరియాలో బాలును కొట్టినోడు దొరికేదాకా నేను సొక్క వేసుకొని ఆ రోజు శపథం చేశాను కదక్క. కొట్టిందెవరు మా పెళ్లి రోజు తెలుస్తుంది. సుసి, నువ్వు బాలుని పెళ్లి చేసుకుంటున్నావా? అవును. నన్ను మిస్ అవుతున్నా సుసి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటిది? ఓ పక్కన నించోలేవు? ఏంటా లుక్? నేనెవరో తెలుసు కదా? ఎవరివి? బాలు మనిషిని. అయ్యో చెప్తే వినవా నువ్వు? ఇదిగో అర్థం కాదు. అదేంటంటే సుసి, సుసి సేటు కోపంగా ఉన్నాడు. రేపు ఉదయానికి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఉంది. బయలుదేరడానికి సిద్ధంగా. అన్నీ రెడీ చేస్తాడు. ఏంటి అంకుల్ ఇంత సడన్ గా?
నువ్వేం దిగులు పడుకో, నేను చూసుకుంటాను. నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకో నీకే తెలుసు. నేను వెళ్ళను అంకుల్. ఇదిగో చూడు, నిన్ను నేనేమీ అనలేనమ్మా. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని కాళ్ళు అంకుల్. అయ్యయ్యా, చిన్నపిల్ల కాలెట్టుకుంటావేంటి? నీకేమైనా పిచ్చెక్కిందా? వదలవే. నువ్విక్కడికి వస్తున్నావని తెలిసిన వెంటనే వేసుకున్న అయ్యప్పమ్మలు కూడా తీసేశానమ్మా. నిన్ను నేను గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా. నీ మనసు నొప్పించకుండా నిన్ను సంతోషంగా ఉంచాలని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నా నోటితోనే నిన్ను వెళ్ళిపోమని చెప్పేలా చేశావు కదమ్మా. నేను బాలను ఇష్టపడ్డా మీకు నచ్చలేదా అంకుల్? నువ్వు నా కూతురుగా పుట్టుంటే నచ్చేదమ్మా. కానీ ఏం చేయగలను చెప్పు? సింహాచలం కూతురుగా పుట్టావే. చేసిన పాపాలు చాలని మీ నాన్న దగ్గర పని మానేసి ఇక్కడికి వచ్చాను. బికార్లా ఉన్న నన్ను ఆదుకుని దారి చూపించిందా చౌదరి గారే. ఆ కుటుంబం బాగుండాలి. నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుంటావు, బాలు బాగుంటాడు. దయచేసి వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. చూసి ఇప్పుడు ఏమైందనట్ట దిగాలు పడి కళ్ళనీళ్ళు ఎట్టుకుంటా? సేటుని పట్టించుకోకమ్మా, అతను ఒట్టి పిరికోడు. ఇలా చూడు, మనసు పాడు చేసుకోకు, ధైర్యంగా ఉండు. బాలు ఉన్నాడు కదా, ఆడిని ఇంతప్పటి నుంచి చూస్తున్నాను. మాట ఇవ్వనే ఇవ్వడు. ఇచ్చాడనుకో ప్రాణం పోయినా మాట తప్పడు. ఈ ఏరియాకి సౌదరి గారే పెద్ద మనిషి. హార్బర్ చేయజారిపోయినప్పుడు సౌదరి గారు చాలా బాధపడ్డారు. అప్పుడు బాలుకి 18 ఏళ్ళు. ఒంటి చేత్తో హార్బర్ ని కైవసం చేసుకున్నాడు. అయ్యా, బాలుని మనసులో పెట్టుకుని మెట్రో వాటర్ ట్యాంక్ లీక్ అయినట్టు ఎందుకలా కన్నీళ్లు కారుస్తావు? కళ్ళు తుడుచుకో. మీ నాన్నే కాదు, ఎటువంటి మొనగాడొచ్చినా బాలు ముందు నిలబడలేడు. ఏ సుసి, నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావుగా? మనసు మార్చుకోగా? సుమతి లేదు, మీ నాన్న వచ్చి బెదిరించగానే బాలు ఎవరో నాకు తెలీదు, ఇంతకు ముందు అతన్ని ఎప్పుడు చూడలేదు మాట్లాడలేదు అని వెనక్కి తగ్గవుగా? ఇలా చూడు, బాలు నీ మీదే ప్రాణాలు ఎట్టుకున్నాడు. ఆయన్ని మోసం చేయకు. ఏటి